నా కొడుకలారా మీకు ఎయిడ్స్ వచ్చిపోతారా. మామా నీ మొహం చూస్తా అంటే నెక్స్ట్ బిజినెస్ కోసం మంచి ఐడియా మైండ్ లో వచ్చేసినట్టుంది కదా. వచ్చిందిరా, పొద్దున్నే ఫ్రెష్గా వచ్చింది. మా ఇంటి వెనకాల సెప్టిక్ ట్యాంక్ లో ఉంది, పోయి తెచ్చుకోపో. చిచి ఎవరాడు పొద్దునే ఈ పీనుగు మొహాలా. అబ్బా మేమన్నా రోడ్ల మీద తిరగడానికి కొంచెం లేటుగా బయలుదేరతాం గానీ మీరు మాత్రం ఫుల్ అడ్వాన్స్ లో ఉంటారా. కూడతల బట్టే మొహం నాయల్లారా. అయినా నేను ఇంకా గ్లోబల్ గ్యాస్ కంపెనీ పెట్టుకోవాలా? పెట్టుకున్నాక నువ్వు వద్దన్నా తీసుకుంటా. దేవుడా పాచిపోయింది పాడేరా అంటే పర్లేదు, 10 రోజులు దాచుకుని తర్వాత తింటాననే మొహం నువ్వును. గ్లోబల్ గ్యాస్ కంపెనీ పెట్టుకున్నాక తీసుకుంటా, అదే సెప్టిక్ ట్యాంక్ లో దూసి చచ్చిపోరా యాదవ. మరేదో తెగ ఆలోచించేస్తున్నావు. ఇది ఆలోచన కాదురా, శవాల మీద చాక్లెట్లు ఏరుకుంటే చింపాంజీ ముఖమోడా. మావా శవాల మీద చాక్లెట్లు వేస్తున్నారా? ఏ కంపెనీ మావా? కంపెనీ కావాలా? ఎలక చచ్చిన కంపు కొట్టేనా. అసలు నీకు ఇంతకీ ఏ కంపెనీ పేరు తెలుసు? ఒక్క కంపెనీ పేరు చెప్పురా. అదే మామా, బ్రౌన్ గా ఉంటది కదా అదో కంపెనీ, తెల్లగా ఉంటది కదా అది ఇంకో కంపెనీ. అయ్యో పప్పులు వేస్తారు కదా మామా, ఎరుసిన పప్పులో, అది ఇంకో కంపెనీ కొత్తగా వచ్చిందా నీ తెలీదు? చాక్లెట్ల పేర్లు కూడా తెలియరా? గుడి దగ్గర అడుక్కునే వాళ్ళ దగ్గర చిల్లర కొట్టేసే చింపిరి మొహం నాయాల. బాగా ఆకలి అయితే అంటే బిర్యానీ తిందామని చెప్పి హోటల్ పోయినారా? మెనూలో చూస్తే 250 ఉంది, బిల్లులో చూస్తే 350 ఉంది. అదేదో వడ ట్యాక్స్, సర్వర్ చార్జ్ అని చెప్పి 100 రూపాయలు ఎక్స్ట్రా తిప్పినారా. ఒరే నల్లా, అది వడ కాదురా, వ్యాట్ ట్యాక్స్, సర్వీస్ చార్జ్ రా. పాత చెప్పులకి నాడాలు కొట్టి 10 పైసలకు అమ్మాలని చూసే మొహాలు మీరును. కట్టావు మామా? 250 కట్టా. మిగతాటి పిండి రూపించారా? కాదురా, ప్లేట్లు కడిగించారా? లేదురా. మరి ఇంకేం చేశారు మామా? మండే ఎండలో బఫూన్ వేషం వేయించి వచ్చే పోయే వాళ్ళందరికీ హాయ్ బాయ్ చెప్పించినారా. మావా ఈ మధ్య హోటల్ వాళ్ళు జనాలు బిల్లు కట్టపోతే ఇబ్బంది పెట్టకుండా ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారన్నమాట. అయినా జిహెచ్ఎంసీ వాళ్ళు తక్కువ డబ్బులుగా భోజనాలు పెడుతున్నారంట కదా, అక్కడికి ఎందుకు పోయా? అవునా, ఎక్కడరా? అది హైదరాబాద్ లో 50 కేంద్రాల్లో రోజుకి 1500 మందికి 5 రూపాయలకే ఫుడ్ పెడుతున్నారు. ప్లేస్ వీళ్ళకి తెలియకపోయినా మన పోరగాళ్ళకి బాగా తెలుసు, మళ్ళీ చెప్పక్కర్లేదు. సరే సరే, ఎట్టొకటి ఎత్తుకొని తిందాంపా. ఆడ తిన్న బిర్యానీ ఏం సరిపోలేదు నాకు. అవును మామా, నాకు ఈ సరిపోట్లు వెళ్దాం పదా. ఈ బండోడి తినడం మొదలు పెడితే మాలాంటి అల్పజీవులకి ఏం మిగులుద్ది? అమ్మో ఫుడ్ క్లోజింగ్ టైం కూడా అయిపోతుంది. మా ఫ్యామిలీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఈ యదవ దేశంలో పడి టైం చూసుకోవడం మర్చిపోయా. తిట్టుకో డార్లింగ్, వచ్చేస్తున్నాను.